సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే దివ్యాంగులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సదరం ధృవీకరణ పత్రాల కోసం వైకల్య గుర్తింపుపై డాక్టర్లకు హైదరాబాద్లో వర్క్షాప్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సదరం సర్టిఫికెట్ల జారీలో ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులు నష్టపోరాదన్నారు. ఎలాంటి వైకల్యం, ఎంత మేర వైకల్యం ఉందనే అంశాన్ని డాక్టర్లు పక్కాగా గుర్తించి సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 ఆసుపత్రుల్లో సదరం సర్టిఫికెట్ల జారీ కోసం అంగవైకల్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. చేయూత పెన్షన్, ఉద్యోగ ఉపాధి రంగాల్లో రిజర్వేషన్, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం వంటి స్వయం ఉపాధి పథకాలకు సదరం సర్టిఫికెట్స్ ఆధారమన్నారు. అందుకే డాక్టర్లు మానవతను జోడించి వైకల్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అర్హులైన దివ్యాంగులకు సంక్షేమ పథకాలు అందాలంటే డాక్టర్లు ఖచ్చితత్వంతో పరీక్షలు సోషల్ గా గానీ, ఎకనామికల్ గా గానీ అనే ఆలోచనతోటి ఈ రోజు మేము ఇచ్చే ఇందిరమ్మ స్కీమ్స్ లలో కూడా ఎక్కువ డిసేబుల్ పర్సన్స్ కు ఛాన్స్ ఇస్తా ఉన్నాం. అసలు ఒరిజినల్ గా సఫర్ అయ్యేటువంటి వాళ్ళకు మనం గవర్నమెంట్ ఎప్పుడు కూడా అండగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఓరియంటేషన్. సో మీరందరూ కూడా ఈ సమాజ అభివృద్ధిలో మన డిసేబుల్ పర్సన్స్ ను ఆర్థికంగా, సామాజికంగా మరి వాళ్ళకు సపోర్ట్ చేసే విధంగా ఎదుగుదలకు, వారి యొక్క ఎదుగుదలకు మీరు ఇచ్చేటువంటి సర్టిఫికెట్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయని భావిస్తూ